హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో నా దగ్గర స్నేక్ ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయి, దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి అవన్నీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా దగ్గర వచ్చేసి 4 రకాల స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి. ఎక్కువ నేను స్నేక్ ప్లాంట్ కలెక్ట్ చేస్తుంటాను. ఎందుకంటే దాన్ని మా ఇంట్లో బెడ్రూమ్లో పెడతాను. స్నేక్ ప్లాంట్ ఏమున్నా ఈ బెడ్రూమ్లో పెడతాను. ఎందుకంటే మాకు మామూలు ప్లాంట్స్ అన్ని కూడా పగలు వచ్చేసి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి, నైట్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి. కానీ స్నేక్ ప్లాంట్స్ ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఇవి నైట్ కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి అన్నమాట. అంటే 24 hours మనకి క్యామ్ అనే ఒక టెక్నాలజీ కాదు, ఆ ఫోటోసిన్థసిస్ ఉంది కదా, దాంట్లో ఇది ఒక రకం అన్నమాట. క్యామ్ అనేది CAM. దాని ద్వారా ఇవి నైట్ కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ఎక్కువ మనం పగల కాకుండా పగల ఆఫీస్కి వెళ్తుంటాం, వస్తుంటాం. నైట్ మాత్రం బెడ్రూమ్లో 8 to 9 hours ఉంటాం కాబట్టి ఈ బెడ్రూమ్లో పెట్టుకుంటే మంచిదని చెప్పి నా స్నేక్ ప్లాంట్స్ మొత్తం నేను బెడ్రూమ్లో ఉంచుతానండి. ఇవి నైట్ కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. సో మీరు కూడా స్నేక్ ప్లాంట్ ఉంటే బెడ్రూమ్లో 1-2 కనీసం ఉంచడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు వచ్చేసి నేను నా దగ్గర ఉన్న స్నేక్ ప్లాంట్స్ చూపిస్తాను ఒకసారి. ఇది కామన్గా అందరిలో ఉంటుంది కదా స్నేక్ ప్లాంట్స్. ఇది ఒక మోడల్ అండి. అంటే గ్రీన్ వచ్చి పైన లైట్ బ్లాక్ కలర్ దాకా వచ్చి ఉంటుంది కదా. ఇది ఒక రకమైన స్నేక్ ప్లాంట్ అండి దగ్గర ఉంది. స్నేక్ ప్లాంట్ ఇంకో పేరు కూడా పిలుస్తాడు, మీకు తెలుసు. ఇది మదర్లా టంగ్ అని కూడా అంటారండి. దీన్ని సెన్సివేరియా అంటారు, మదర్లా టంగ్ అని అంటారు. దీంట్లో ఆకుల్లో వచ్చేసి ఈ లీవ్స్ ఉంటాయి కదండి, ఇదే లీవ్స్ అంటే దీంట్లో వాటర్ని స్టోర్ చేసుకుంటుందండి ఎక్కువ. సో దీనికి ఎక్కువ వాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది నేను వేసి ఒక 1 year అవుతుంది ఒకటండి. పాట్ సైజ్ వచ్చేసి 10 inches. ఇది చూడండి ఎంత హైట్ అయిందో. ఒకసారి చూడండి ఇది ఎంత హైట్ అయిందో. ఇది దగ్గర 92 centimeters ఉందండి ఒక లీఫ్ వచ్చేసి. చూడండి ఒకసారి ఇంత హైట్ అయిందనమాట. జస్ట్ 10 inch పాటు. దీనికి వాటర్ కూడా నేను 10 daysకి ఒకసారి అట్లా పోస్తాను. ఎక్కువ పోయింది, ఎందుకంటే ఎక్కువ పోస్తే ఇది రూట్ రాడ్ వచ్చేసి కుళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉందండి. ఇది ఒక మోడల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది 2వ రకం అండి నా దగ్గర ఉంది. ఇది స్నేక్ ప్లాంట్. ఇది యాక్చువల్గా ఏంటంటే చుట్టూతా మనకి ఎల్లో కలర్, గోల్డ్ కలర్ లాగా వస్తుంటుంది అనమాట. దాంట్లో ఇది ఒక రకం. అంటే మధ్యలో గ్రీన్ కలర్ ఉండి చుట్టూతో గోల్డ్ కలర్, ఎల్లో కలర్ లాగా వచ్చేస్తుంటుంది అనమాట. ఇట్లా ఇది చాలా అసలు ఆర్నమెంట్ లాగా కూడా ఉంటుందండి. ఇంట్లో పెంచుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా చెప్పే కదండి, నైట్ కూడా ఆక్సిజన్ రిలీజ్ చేసే ఈ స్నేక్ ప్లాంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలకు కూడా అదే లక్షణం ఉంటుందండి. ఇది ఒక మోడల్ అండి నా దగ్గర ఉంది. ఇది కూడా 1 year అవుతుంది. మొన్న మధ్యన రీపోర్టింగ్ చేశాను ఒకసారి ఉంటుందని. సో దీంట్లో చూడండి, ఈ ఒక దాని నుంచి ఇంకా వస్తుంటాయి అన్నమాట. దీంట్లో 1, 2, 3, 4, 5 ఉన్నాయి. మొన్న ఒకటి తీసి కింద అపార్ట్మెంట్ కింద ఒకటి వేసానండి. ఇట్లా రకరకాలు వస్తూనే ఉంటాయి దీని నుంచి. ఇది ఒక రకం అండి, అది ఒకటి. ఇది 2వ రకం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 డార్ఫ్ మోడల్ అండి. ఇప్పుడు మీకు ఇందాక ఈ పెద్ద చూపించాను కదా, సేమ్ ఇదే డార్ఫ్లో వస్తుంది అనమాట. అంటే చిన్న సైజు, ఇంత మించి పెద్ద అవ్వవు. ఇదేంటంటే ఇలా ఒక ఫ్లవర్ లాగా, తామర పువ్వు లాగా ఇలా వచ్చేస్తుంటుంది పక్కకి. కాకపోతే దీంట్లో ఉన్న గొప్ప ఏంటంటే దీనికి కూడా పక్కన ఇట్లా వస్తుంటాయి అన్నమాట. చిన్న చూడండి ఒకసారి, ఇలా ఒకటి అట్లా బ్రాంచెస్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట దీనికి. సో దీంట్లో ఇది ఒక మోడల్ అన్నమాట, డార్ఫ్ వెరైటీ. నెక్స్ట్ ఇంకొకటి ఇదండి. ఇందాక ఇప్పుడు ఈ లీఫ్ చూపించాను కదా మీకు, ఇక్కడ చూపించు ఒకసారి పెద్దది. దీంట్లో గ్రీన్ వచ్చేసి చుట్టూ ఎల్లో కలర్ వచ్చిందండి. దాంట్లో డార్ఫ్ వెరైటీ వచ్చేసి ఇదండి. మధ్యలో గ్రీన్ ఉండి చుట్టూ ఎల్లో కలర్ వస్తుంది అనమాట. ఇది ఒక మోడల్ అన్నమాట. సో మన దగ్గర వచ్చేసి మొత్తం 4 రకాలు ఉన్నాయండి. ఈ 2 ఒక రకం, ఈ రెండిట్లో డార్ఫ్ మోడల్ అన్నమాట. ఈ 2 ఇట్లా వస్తాయి అన్నమాట. సో మొత్తం మన దగ్గర 4 రకాలు ఉన్నాయండి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి 5వ రకం అండి. నేను మొన్న ఒకసారి ప్లాంట్స్కి వెళ్ళినప్పుడు చూసి, కాకపోతే ఆ మొక్క ఏంటంటే అంత బాగాలేదు, స్నేక్ ప్లాంట్ కొత్తగా వస్తుంది అన్నాడు. అది ఎలా ఉందంటే కలరు చాలా లైట్ గ్రీన్ అన్నమాట. గ్రీన్లో మొత్తం గ్రీన్ తీసేస్తే అలా ఉంటుంది, లైట్ కలర్, మిల్క్ కలర్లో ఉందన్నమాట. అది ఒక 2-3 రోజులు వస్తుంది అన్నది. వచ్చాక అది కూడా మీకు చూపిస్తాను. నేను చూసిన అయితే మాత్రం స్నేక్ ప్లాంట్లు ఈ మన దగ్గర 4 ఉన్నాయి, నాకు 5. మీరు కనుక ఇంకా ఏదైనా వెరైటీస్ చూసుంటే కనుక కామెంట్ చేయండి ఒకసారి ఈ వీడియోలో. ఓకే, మీ దగ్గర ఏమైనా ఉంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి. మనం దాన్ని కూడా కొనడానికి ట్రై చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.